మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాక్ పైన అప్రకటిత యుద్ధాన్ని ప్రకటించింది. కాకపోతే నా ఇన్వాల్వ్మెంట్ తోటే యుద్ధం ఆగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్రెడిట్ అంతా తన వైపు వేసుకుంటున్నాడు ఎప్పట్లాగే. అయితే ఇదంతా ఒకవైపు నడుస్తుంటే మోదీ గారు ఈ యుద్ధాన్ని ఆపకుంటే బాగుండేది, పాకిస్తాన్కు బుద్ధి తెస్తే బాగుండేది, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఇదే కరెక్ట్ టైం మనం లాగేసుకుంటే బాగుండేదని ఒకవైపు కొంచెం అసహనంగా కొందరుంటే, మరోవైపు మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఇలా మూడో వ్యక్తుల జోక్యాన్ని సహించలేదు, చాలా డైనమిక్గా డెసిషన్స్ తీసుకున్నారు, మోదీ భయపడిపోతున్నారంటూ మరొక కొత్త వాదన తెర మీదకి వచ్చింది. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ గారి పాత వీడియోలన్నీ చాలా వైరల్ అవుతున్నాయి. మరి ఇందిరాగాంధీ గారు అంత డైనమిక్గా ఉంటే మోదీ గారు ఎందుకు లేరు? మోదీ గారి వ్యూహం ఏంటి? నిజంగా భయపడ్డారా? ఈ అంశం గురించి పూర్తిగా వివరించడానికి మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ సురేష్ కొచ్చెటిల్ గారు మాట్లాడతారు. సార్ నమస్తే. సార్, నిజంగానే ఇందిరాగాంధీ గారు అంత ధైర్యంగా మోడీ గారు లేరా? ఇందిరాగాంధీ ఎరా డిఫరెంట్, మోదీ గారు ఎరా డిఫరెంట్ అండి. ఇందిరాగాంధీ టైంలో పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్ కాదు. అప్పుడు 71 జరిగిన ఘర్షణలో వారిలో అప్పుడు బంగ్లాదేశ్ మీద మనం అప్పుడు ఒక బ్యాటిల్ జరిగింది. బంగ్లాదేశ్ని మనం ఈస్ట్ పాకిస్తాన్ని కాన్కర్ చేసి బంగ్లాదేశ్ చేసాం. దానికి చాలా ప్లానింగ్ జరిగింది. శామ్ మనెక్షా గారు ఇన్వాల్వ్ అయిన ఆర్మీ చీఫ్గా. కానీ దాని తర్వాత ఏం జరిగింది అనేది ఒక పెద్ద ప్రశ్న. మనకి 90,000 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ పాకిస్తాన్ వైపు నుంచి దొరికారు. అంటే వాళ్ళందరూ సరెండర్ చేశారు. మనం ఏం చేయాలంటే ఆ సరెండర్ని వాడుకొని మనకు కావాల్సింది మనం చేయించుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర నుంచి 330 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్, మన వైపు నుంచి సోల్జర్స్ కానివ్వండి, పైలట్స్ కానివ్వండి, వీళ్ళందరూ పాకిస్తాన్ జైల్లో ఉండే. అప్పుడు పాకిస్తాన్ ఒక్కరిని కూడా ఇవ్వలేదు. మనం 90,000 మందిని ఇచ్చేసాం. ఎందుకంటే ఇందిరాగాంధీ గారి మీద చాలా ప్రెషర్ పెట్టారు యుఎస్ఎస్ఆర్ ఇద్దరు కలిసి రిలీజ్ చేయాలని చెప్పి వీళ్ళందరూ. అదొక్కటే కాదు, ఆమె దానికన్నా పెద్ద ఇంకో బ్లండర్ చేసింది. జుల్ఫికర్ అలీ భుట్టోతో 1 సంవత్సరం తర్వాత షిమ్లా అగ్రిమెంట్ అనే అగ్రిమెంట్ సైన్ చేసింది ఆమె. దాంట్లో 71 వార్లో మనం ఏమేమి గెలిచామో అన్నీ ఇచ్చేసాం రిటర్న్. ముందైతే ప్రిజనర్స్ ఆఫ్ వార్ గురించి చెప్పాను నేను. అది కాకుండా ఆల్మోస్ట్ 6,000 స్క్వేర్ కిలోమీటర్స్ మనం పాకిస్తాన్కి రిటర్న్ ఇచ్చేసాం మన దగ్గర ఉండేది, ఇంక్లూడింగ్ హాజీపీర్ అని చెప్పి ఒక టాల్ లాఫ్ట్ మౌంటైన్ ఉంది. మరి కార్గిల్ వార్ టైంలో కూడా అది చాలా ఫేమస్ ఉండే. అది మనం క్యాప్చర్ చేయడానికి మన దగ్గర నుంచి చాలామంది సోల్జర్స్ చనిపోయారు. అప్పుడు కూడా అప్పుడున్న ఆర్మీ జనరల్స్ అందరూ చెప్పారు, చేయకూడదు మేడం, వాళ్ళకి ఇవ్వకూడదు అంటే ఇచ్చేశారు. ఇప్పుడు మన దగ్గర జరుగుతున్న దాడి చాలా మటుకు కాశ్మీర్లో హాజీపీర్ సైడ్ నుంచి వస్తుంది. ఇందిరాగాంధీ గారు పెద్ద పని ఏం చేయలేదు. చాలా ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు అగ్రిమెంట్ సైన్ చేశారు. నెహ్రూ టైం నుంచి మొదలైంది ఇండస్ వాటర్ ట్రీటీ ఫస్ట్, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు పాపం ఆయన మీద ప్రెషర్ పెట్టారు. గెలిచినంత ఏరియా అంతా వాళ్ళకి ఇచ్చేసి పాకిస్తాన్కి లాహోర్ దాకా వెళ్ళిన మన సైన్యాన్ని పిలిపించుకొని టాష్కెంట్కి వెళ్ళి అగ్రిమెంట్ సైన్ చేశారు పాకిస్తాన్ సార్. సో ఎప్పుడు చూసినా కానీ మనం పాకిస్తాన్కి సరెండర్ అయ్యాం టెక్నికలీ. అంటే మనం గెలిచాము కానీ మనకు వచ్చిన బెనిఫిట్స్ అని పాకిస్తాన్కి ఇచ్చేసాం. ఈసారి గొడవ ఏంటి? ఈసారి మనకు టెర్రరిస్ట్ ప్రాబ్లం. పహల్గామ్లో వచ్చి మన 26 మంది భారతీయుల్ని చంపిన టెర్రరిస్ట్ని మనం పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని చెప్పి అక్కడున్న వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్ని అటాక్ చేశాం. ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాలో కూర్చొని చాలామంది రాస్తారు చూడండి, వీళ్ళొక యుద్ధం కూడా చూడలేదు. వీళ్ళు యుద్ధం అంటే వీళ్ళకి తెలిసిపోతుంది, రేపు ఒక 300 మంది చనిపోయి ఇండియన్ సోల్జర్స్ రిటర్న్ వస్తే అప్పుడు వీళ్ళ మూడు మారిపోతుంది. ఏంట్రా ఇది యుద్ధం అంటే 2 సైడ్లు చనిపోతారు. మన దగ్గర కూడా 25 మంది చనిపోయారు సివిలియన్స్, 5 మంది సోల్జర్స్, అంటే ఎయిర్ ఫోర్స్ పర్సనల్ కానివ్వండి, బిఎస్ఎఫ్ వాళ్ళు కానివ్వండి. సో చెప్పడానికి చాలా ఈజీ. మోదీ గారు ఏం చేయాలి? మన లిమిటెడ్ ఆబ్జెక్టివ్ ఉండి 3 సంవత్సరాలు కొట్టుకోమంటారా, 5 సంవత్సరాలు కొట్టుకోమంటారా? కాదు కదా. పాకిస్తాన్ ఇస్ అ న్యూక్లియర్ పవర్, లెట్ అస్ మీరు అడ్మిట్ ఇట్. అది మనం చేసిన తప్పు. ఆ టైంలో ఆపాలుండే, ఇందిరాగాంధీ టైంలో కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ కానీ పాకిస్తాన్ ఆపాలుండే. 70s 80sలో ఆపలేదు. అది చేసిన తప్పు. సో అది అయిపోయిందిలో వాళ్ళ దగ్గర ఇప్పుడు వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్. సో ఒక స్టేజ్కి వచ్చినప్పుడు డెఫినెట్లీ మనకు కావాల్సిన ఆబ్జెక్టివ్స్ మనం మీట్ చేసామా లేదండి. చాలామంది అంటారు పిఓజేకి వెళ్ళి తీసుకుందాం, పిఓజేకి ఉంచుకుందాం. వాళ్ళు అగ్రీ చేస్తారండి అక్కడ ఉండేవాళ్ళు. అది వాళ్ళ దేశం, అది వాళ్ళు ఎందుకు అగ్రీ చేస్తారు? సెకండ్, డెమోగ్రఫీ మారిపోతుంది. ఆ పిఓజేకి మీరు లోక్సభ సీట్లు రేపు వచ్చిందనుకోండి, భారతదేశం విలీనం అయిపోతే అక్కడున్న సీట్లు మినిమం 10 సీట్లు ఉంటుంది లోక్సభ సీట్లు.
ఆ 10 సీట్లు టోటల్ 100% ముస్లిమ్స్ ఉంటారు. బీజేపీకి ఎప్పుడైనా బెనిఫిట్ వస్తుందా? ఏదైనా హిందుత్వ పార్టీకి రాదు, కాంగ్రెస్కి వస్తుంది. కానీ ఏదో మనం రష్యా యుక్రెయిన్ కొట్టుకున్నట్లు అక్కడ వెళ్ళి నేను గుంజుకుంటానని వాళ్ళు ఊరుకుంటారు అక్కడ. దానిపైన నెక్స్ట్ డెమోగ్రఫీ మారిపోతుంది. భారత్లో ముస్లిం పాపులేషన్ పెరిగిపోతుంది. ఆ మొత్తం పాపులేషన్ విలీనం అయిపోతారు కదా మన దాంట్లో. కానీ సొల్యూషన్ లేదు సార్, మనదే కదా అది. మనదని ఎవరు చెప్పారండి? పాక్ ఆక్రమించుకుందని పేర్లోనే ఉంది సార్. అది తప్పు చేసిన నెహ్రూ. ఒకసారి చేతి నుంచి వెళ్ళిపోతే దొరకదు. మీరు యుక్రెయిన్ రష్యా వారు చూడండి, 3 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. ఇంత పవర్ఫుల్ ఆర్మీస్. ఏమైంది? ఏమైనా అయిందా? ఎవరికైనా దొరికిందా? ఏం దొరకలేదు కదా. రష్యా కొంచెం ఇక్కడ గుంజుకున్నారు, వాళ్ళు అక్కడ గుంజుకున్నారు. మోర్ దెన్ 1,00,000 మంది 2 సైడ్లు చనిపోయారు సోల్జర్స్. ఎవరికైనా బెనిఫిట్ వచ్చిందా? ఎవరికి రాలేదు. చెప్పడానికి చాలా ఈజీ. స్టూడియోలో మన డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఐపీఎల్ చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు మన వాళ్ళు. అట్లాంటి ఎక్స్పర్ట్స్ మన దగ్గర. నువ్వు వెళ్ళి కొట్లాడరా అంటే చేయరు. అప్పుడు మారిపోతుంది, మూడు మారిపోతుంది. ఒట్టి కూర్చొని క్రిటిసైజ్ చేస్తారు. మోదీ గారు ఎందుకు సరెండర్ చేస్తారు, మొత్తం వెళ్ళి పాకిస్తాన్ కొట్టాలంటే. ఒక్క న్యూక్లియర్ బాంబు తీసేస్తే ఏం చేస్తారు? 1,00,000 మంది చనిపోతారు మన సైడ్. 1,00,000 మంది చనిపోవడం ఏంటి? మళ్ళీ 1000 సంవత్సరాలు అక్కడ ఉండలేరు మీరు. రాజస్థాన్ ఉండొచ్చు, పంజాబ్ ఉండొచ్చు, ఎక్కడైనా హర్యానా ఉండొచ్చు, ఎక్కడైనా గుజరాత్ ఉండొచ్చు. జరుగుతుంది, 100% జరుగుతుంది. వాళ్ళు వేస్తారు బాంబు, దాంట్లో డౌటే లేదు. వాళ్ళు పిచ్చోని ఇట్లా రాయిలా అయిపోతుంది. అంటే మరి ఇప్పుడు పీఓకేని కండిషన్గా పెడుతున్నారు, టెర్రరిస్టులను అప్పచెప్పాలి, ఇదంతా ఫేక్ న్యూసా సార్? ఫేక్ న్యూస్ అని కాదు, మనం పాలిటిక్స్, వరల్డ్ పాలిటిక్స్ అర్థం చేసుకుంటలేము, ఎమోషనల్ అయిపోతాం. పిఓజేకి ఇచ్చేస్తారు, చాక్లెట్ అది ఇవ్వడానికి మనకి, అది ఇవ్వరు. వాళ్ళు అక్కడ ప్రజలు ఏమంటారు, మాకొద్దు, మేము పాకిస్తాన్తోనే ఉంటామంటారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పాకిస్తాన్తో ఉంటాను, వాళ్ళు 75 years నుంచి వాళ్ళు అక్కడే ఉంటారు. మనం వెళ్ళి గుంజుకోవడం ఏంటి? మన మీద వ్యతిరేకిస్తారు. రేపు మన మీద ఇక్కడ కాశ్మీర్లో జరుగుతుంది, అక్కడ టెర్రర్ అటాక్ మళ్ళీ మొదలవుతుంది మన సోల్జర్స్ అక్కడ వెళ్తే. అది ఇంకా పెద్ద తలకాయ. మీరు అట్ బి ప్రాక్టికల్ అబౌట్ ఇట్. మన దగ్గర ఉన్న భారతదేశాన్ని మనం కాపాడుకుందాం ముందు, అది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న కాశ్మీర్ని కంట్రోల్ చేయలేకపోయి ఇన్ని సంవత్సరాలు కంట్రోల్ చేయలేదు. ఇప్పుడు ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కొంచెం టీటీ కొంచెం బాగుపడదు, కానీ ఇప్పుడు మళ్ళీ పహల్గామ్ వచ్చింది. రేపు ఇంకొక అటాక్ జరగలేదని గ్యారంటీ ఏం లేదు, ఎక్కడైనా జరగవచ్చు. కానీ కొత్తగా డాక్టరీని పెట్టారు మోదీ గారు, ఇక్కడి నుంచి ఎక్కడైనా టెర్రరిస్ట్ అటాక్ జరిగితే మళ్ళీ యుద్ధం ప్రారంభం. ఆ భయం ఉండాలి. సో మోదీ గారు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని కాదు. ట్రంప్ వచ్చారు, ట్రంప్ చెప్పారు, నేను చేశాను. ఇవాళ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు సౌదీ అరేబియా నుంచి. దాంట్లో ఎక్కడ చెప్పట్లేదు మేము మన ఇద్దరు కూర్చొని, మన ముగ్గురు కూర్చొని డిన్నర్ చేసుకుందాం అంటున్నారు ట్రంప్. సో ఆయనకి ఒక షోమ్యాన్, క్రెడిట్ తీసుకోవడానికి నంబర్ 1 ఆయన తీసుకుంటారు. ఇప్పుడు ఏమంటున్నాడు, మన ఇద్దరు కలిసి ట్రేడ్ చేద్దాం, ముగ్గురు కలిసి ట్రేడింగ్ చేద్దాం అని చెప్పి. ఆయనకు అదే కావాలి, బిజినెస్ కావాలంతే. ఈజ్ అ బిజినెస్ మ్యాన్ ఎండ్ ఆఫ్ ద డే. సో ఆయన పక్కన పెడదాం మనం. మన వైపు నుంచి ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఒక యుద్ధం అనేది ఏంటని ఇప్పుడు జనరేషన్ చూడలేదు. 71 చూడిన జనరేషన్ లేదు, 99 కొంతమంది చూసుంటారు. ఎంతమంది చనిపోతారు సోల్జర్స్, వాళ్ళ ఫ్యామిలీస్కి పోతుంది. ఎంతమంది ఎయిర్ ఫోర్స్ పైలట్స్కి షూట్ చేసి కింద చనిపోతారు, వాళ్ళ ఫ్యామిలీస్ పోతుంది. ఈ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మోదీ గారికి అడ్వైస్ ఇచ్చే వరకు ఏం పోదు. సార్ ఇక్కడ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి సార్. అంటే ఫేక్ న్యూస్ అది నిజమా మీ ద్వారా తెలియాలి. ఒకటి, భారత్ పాకిస్తాన్లో అణుబాంబుల స్థావరాల మీద దాడి చేస్తే రేడియేషన్ వచ్చేస్తుంది, పాక్ చాలా ప్రమాదంలో ఉంది, గ్రామాలన్నీ విడిచిపెట్టి పాక్ పౌరులు వెళ్తున్నారని ఒక న్యూస్ వస్తుంది. బలూచిస్తాన్ ఏమో స్వతంత్ర దేశంగా ప్రకటించేసుకుంది, ఇప్పుడు మాకు ఇండియా సపోర్ట్ కావాలని అంటున్నారని ఒక న్యూస్ వస్తుంది. ఈ 2 న్యూస్లో నిజం ఎంత ఉంది సార్? బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎక్కడైనా ప్రెస్ నోట్ ఇష్యూ చేశారండి? జస్ట్ న్యూస్లోనే వస్తుంది. ఎవరైనా కూర్చొని ఒక చిన్న కార్డు తయారు చేయడంలో 10 నిమిషాలు పట్టదు. క్యాన్వా లాంటి సాఫ్ట్వేర్లో ఎవరైనా చేయొచ్చు. లెట్ us వెయిట్ ఫర్ ద ప్రాక్టికల్ అనౌన్స్మెంట్. బలూచిస్తాన్ ఆర్మీ, లిబరేషన్ ఆర్మీ ఒక గెరిల్లా ఫోర్స్. వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీని తట్టుకోలేరు. ఇప్పుడు దాకా భారతదేశంతో ఉన్న యుద్ధంలో వాళ్ళు ఇక్కడ బిజీ ఉన్నారు పాకిస్తాన్ ఆర్మీ. ఇప్పుడు వాళ్ళు అటువైపు తిరిగి వెళ్ళి బాంబులు వేయడము అన్నీ చేసి, వాళ్ళ దగ్గర ప్లేన్ లేవు, ఏం లేవు. బలూచ్ ఆర్మీ దగ్గర గెరిల్లా గ్రూప్. వాళ్ళకు లిమిటెడ్ ఆబ్జెక్టివ్ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడికి వేస్తున్నారు. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే, మీ కాశ్మీర్లో ఇదే జరుగుతుంది కదా, బలూచిస్తాన్లో అదే జరుగుతుంది అంటున్నారు. వాళ్ళ ఫ్రీడమ్ కావాలి, కాశ్మీర్లో వీళ్ళ ఫ్రీడమ్ కావాలంటున్నారు. మనం ఏమంటున్నాం, కాశ్మీర్ మనదే అంటున్నాం. ఓకే, సో అదొక డిస్ప్యూట్ ఎప్పటి నుంచో నడుస్తుంది. ఎందుకంటే తప్పు చేసిన నెహ్రూ యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి ప్లెబిసైడ్ చేద్దాం అని చెప్పారు. అంటే అక్కడున్న ప్రజల దగ్గర అడుగుదాం, మీరు కాశ్మీర్కి వెళ్తారా, సరే పాకిస్తాన్కి వెళ్తారా, భారతదేశానికి వస్తారా అని అడిగారు. అప్పుడు జరుగుంటే 100% పాకిస్తాన్కి వెళ్ళిపోతుండే అందరు. ఇప్పుడు కూడా మోర్ దెన్ 50-60% మంది ఇప్పుడు మీరు వెళ్ళి ఒక ఓటేయమంటే పాకిస్తాన్కి ఓటేస్తారు అక్కడ. అంతే, వాళ్ళకి అదే ఇంపార్టెంట్. వాళ్ళకి రిలీజియన్ చాలా ఇంపార్టెంట్ అక్కడ, దేశం కాదు వాళ్ళకి. జిన్నా వాళ్ళ సేమ్ అదే ఫిలాసఫీ వాళ్ళకి కాశ్మీర్లో కూడా ఉంది. మనం బయట నుంచి చెప్పడానికి చాలా బాగుంటుంది, డెమోక్రసీ అది ఇది అని అన్నీ బాగానే ఉంటాయి. 60% మంది 50% మంది సపోర్ట్ చేయవచ్చు భారతదేశాన్ని, అది కూడా చెప్పలేము.
అక్కడున్న మస్జిద్లో వెళ్ళి మొత్తం బ్రెయిన్ వాష్ చేసి అందరు తిరుగుతారు మన వైపు దే విల్ అపోజస్ ఇండియా వద్దని చెప్తారు వాళ్ళు. కానీ ప్రాక్టికల్గా ఆలోచించారు, బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎక్కడ అనౌన్స్మెంట్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు దాకా దాని గురించి ఒఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్సో లేకుంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ వాళ్ళ విషయం ఎవరో చెప్పారు, ఎవరో చూశారు, అంతే. లెట్ అస్ వెయిట్. ఎందుకంటే మనం ఇక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇచ్చిన దాని ప్రకారం బలూచిస్తాన్ అనే ఒక ప్రావిన్స్ని ఒక రిపబ్లిక్ అయిపోతున్నా అనగానే కాశ్మీర్ వైపు ఒక గ్రూప్స్ వచ్చి కాశ్మీర్ లిబరేట్ అంటాడు, పాకిస్తాన్ వాళ్ళని రికగ్నైజ్ చేస్తారు. అప్పుడు మీరేం చేస్తారు? పాకిస్తాన్లకు ఎంబసీ కూడా అలౌ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? సో మనం ఇంటర్నేషనల్ డిప్లొమసీ అనేది మన వాళ్ళకి తెలియదు, ప్రేక్షకులకు తెలియదు. చాలామంది ప్రేక్షకులని కాదు, మన దేశంలో 98% మందికి డిప్లొమసీ ఏంటని తెలియదు. ఏదో మోదీ గారు వెళ్ళారు, కొట్టారు, మొత్తం పాకిస్తాన్ కొట్టేద్దాం, బాంబు వేసేద్దాం అదంటే కాదు. దట్ ఇస్ బి ప్రాక్టికల్ అబౌట్. సో మరి న్యూక్లియర్ రేడియేషన్ పాకిస్తాన్ అది ఇంకోటి. ఈ న్యూక్లియర్ రేడియేషన్ భారత్ వైపు రాదా? 100% వస్తుంది. బార్డరే కదా సార్. అవును, ఎందుకు రాదు? మళ్ళీ అప్పుడు మన ఏం చేస్తారు? నెక్స్ట్ 1000 సంవత్సరాలు రాజస్థాన్లో ఉండలేరు, గుజరాత్లో ఉండలేరు, ఎక్కడ ఉండలేరు. ఏం చేస్తారు? ఖాళీ చేసి వెళ్ళిపోతారు అందరూ. అక్కడ ఉంటే క్యాన్సర్ వస్తుంది, మిగతా అన్ని జబ్బులు. మనం ఏం చేసామంటే, మనం కైరానా హిల్స్ కొట్టినప్పుడు వాళ్ళ మౌత్ ఎప్పుడు న్యూక్లియర్ మిసైల్స్ బయట అట్లా రోడ్డు మీద పెట్టరు, లేకుంటే వేర్ హౌస్లో పెట్టరు, దాన్ని దాచిపెడతారు. ఎక్కడ? ఇన్సైడ్ మౌంటైన్ లోపల టన్నల్స్ తయారు చేసి దాని లోపల పెట్టుకుంటారు. అది ఇరాన్ చూడండి, పాకిస్తాన్ చూడండి, ఎవరైనా కానీ. మన దగ్గర కూడా ఎక్కడుందని ఎవరికి తెలియదు. మన ఎయిర్క్రాఫ్ట్ ఏం చేశారంటే దాన్ని మౌత్ అంటారు, మౌత్ ఆఫ్ ద టన్నల్ బాంబ్ చేశారు. అది పడిపోయింది. మొత్తం పడిపోయినప్పుడు లోపలికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఒక న్యూక్లియర్ మిసైల్ తయారు చేయడంలో టైం పడుతుంది. ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటుంది మిసైల్. ఒక డెలివరీ సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక పేలోడ్ పెట్టాల్సి వస్తుంది, దానికి అమ్యునేషన్ పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ దాని డెలివరీ వెహికల్ ఒకటి ఉంటుంది, ఇద్దరు ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది, లేకుంటే గ్రౌండ్ బేస్ సిస్టమ్ ఉంటుంది ఫైర్ చేయడానికి. ఇది అసెంబుల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అది ఇప్పుడు అసెంబుల్ చేసి రెడీగా పెట్టుకోలేవు. ఇది దివాళీ పటాకలు కాదు, సపరేట్గా పెట్టుకో. ఎందుకంటే ఏ టైం అయినా ఇది ఎక్స్ప్లోడ్ కావచ్చు. సో దాన్ని కాన్ఫిగర్ చేయకుండా సపరేట్గా పెట్టుకుంటే బహుశా ఇట్ వాజ్ ద అసెంబ్లింగ్ ఫెసిలిటీ కైరానాలో ఉన్నది. దానికి కొట్టుంటారు. కానీ ఇప్పుడు దాకా రేడియేషన్ ఉంటే పాకిస్తాన్లో ఇప్పుడు దాకా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేస్తుండే. ఇస్లామాబాద్ చాలా దగ్గర. ఎవరుంటారండి అక్కడ? వీళ్ళు పొలిటీషియన్స్ అందరూ అక్కడే ఉన్నారు కదా, ఎవరు వెళ్ళలేదు కదా. అంటే వాళ్ళకి భయం లేదు. జరిగింది ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు దాకా ఏ క్లారిఫికేషన్ రాలేదు. యూజువలీ ఇట్లాంటి ఏదైనా ఇంటర్నేషనల్ లెవెల్ ఏదైనా యురేనియం లీక్ ఏమైనా అయితే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని ఉన్నారు, వాళ్ళు ఇమ్మీడియట్గా ఒక రెడ్ ఫ్లాగ్ రేజ్ చేస్తారు, అందరిని ఇన్ఫార్మ్ చేస్తారు ఇట్లా న్యూక్లియర్ ఇన్సిడెంట్ జరిగింది. మనం రష్యాలో చెర్నోబిల్ చూసాము. ఒకటి చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ పేలిపోయినప్పుడు చాలా పెద్ద ప్రమాదం అది. ఇప్పుడు కూడా దాని దగ్గర నుంచి ప్లాంట్ నుంచి 500 కిలోమీటర్ దాకా ఎవరు ఉండట్లేదు. ఆల్మోస్ట్ 50,000 మంది చనిపోయారు. ఇప్పుడు కూడా ఉన్నోళ్ళు క్యాన్సర్ మిగతా అన్ని జబ్బులతో దే ఆర్ అఫ్లిక్టెడ్ అనమాట. సో అది పాకిస్తాన్ వైపు జరిగిందా లేదా అనేది అది పాకిస్తాన్ చెప్పాలి. సెకండ్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పాలి. వీరిద్దరు ఎవరిని చెప్పట్లేదు. సో అవర్ అజంప్షన్ ఇస్ నథింగ్ హ్యాపెన్. ఓకే. ఎందుకంటే మన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మన ఏవియేషన్, మిలిటరీ ఏవియేషన్ అడిగితే, ఎయిర్ ఫోర్స్ని అడిగితే ఆయన చెప్పారు, వీ హ్యావ్ నాట్ బాంబ్డ్ ఎనీబడి, వీ హ్యావ్ నాట్ బాంబ్డ్ ఎనీ ఫెసిలిటీ అని ఇండైరెక్ట్గా చెప్పారు. మాకు తెలియదు అక్కడ ఫెసిలిటీ ఉందని చెప్పి ఈ వాజ్ జోకింగ్ ఎ బిట్. కానీ సీరియస్ లెవెల్లో తీసుకుంటే ఏదైనా జరిగి ఉండొచ్చు. మనం డెలిబరేట్గా ఎవరు ఏ న్యూక్లియర్ ఫెసిలిటీని అటాక్ చేయరు. దట్స్ ఫస్ట్ లా మనం నేర్చుకోవాలి. కానీ మీరు చెప్పిన దాని ప్రశ్నకి, మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే మెయిన్గా మోదీ గారు ఏమైనా తప్పు చేశారో విత్డ్రా చేసుకుని ఏం చేయలేదు. ఈ వాజ్ వెరీ స్మార్ట్, లిమిటెడ్ ఆబ్జెక్టివ్. ఇంకా పోతే మనకు చాలా నష్టాలు వస్తుండే. మన ఎయిర్ బేస్ మీద అటాక్ చేస్తారు, మన దాకా 25 మంది చనిపోయారు. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా చనిపోయారా? అప్పుడు అర్థమవుతుంది యు ఆర్ సేఫ్ ఇన్ హైదరాబాద్. కానీ మీరు అక్కడ వెళ్ళి బార్డర్లు ఉంటే, మీ ఆ విలేజ్లో ఉంటే మీకు అర్థమవుతుంది ఒక యుద్ధం అంటే ఏంటనేది. మనం ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో యుద్ధం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ సేఫ్ సార్ నిజంగా. సో మీకు అది తెలియదు ఆ ప్రాబ్లం. లిమిటెడ్ ఆబ్జెక్టివ్. మనం పాకిస్తాన్తో ఎప్పుడు వెళ్ళి గొడవ పెట్టుకోవడం, పాకిస్తాన్ చంపేయడం చాలా ఒక డ్రీమ్ సీక్వెన్స్ అది. లిమిటెడ్ ఆబ్జెక్టివ్. మనం వాళ్ళు టెర్రరిస్ట్ క్యాంప్ కొట్టాము, వాళ్ళు మన మీద దాడి చేశారు, మనం వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళ మిసైల్స్ మన దాంట్లో పడలేదు, మన మిసైల్స్ అన్ని వెళ్ళి పడిపోయింది అక్కడ, అంతే, స్టోరీ ఫినిష్. సార్ ఇక్కడ ఇందిరాగాంధీ గారిదే కాకుండా కొంతమంది కామన్ ప్రేక్షకులు మాట్లాడితే నేను కొంచెం అంచనా తక్కువ. కొంతమంది మేధావులు అనలిస్టులు ఏమంటున్నారంటే మన్మోహన్ సింగ్ లాంటి మౌనమునిగా పేరున్న అతను కూడా
మూడో వ్యక్తి జోక్యం మా దేశంలో అంతర్గత విషయాల పట్ల అవసరం లేదని అంత కరాఖండిగా చెప్పినప్పుడు ట్రంప్ ఎప్పుడైతే ఇంత జోక్యం చేసుకుంటుంటే డిప్లొమాటిక్ వే ఒకటి ఉంటుంది. మొహం పట్టుకొని మనం డైరెక్ట్ మీ హెల్ప్ అవసరం లేదు, మీ సలహా అవసరం లేదు అనలేకుండా మోదీ గారు చాలా డిప్లొమాటిక్గా కూడా దీనికి ఒక కన్క్లూజన్ ఇస్తే బాగుండు, లేదా నిజంగా భారత ప్రజలకు తెలుసుకోవాలని ఉంది, దీని గురించి ఎటువంటి మాట మాట్లాడట్లేదు, స్పీచ్ ఇస్తున్నారు కానీ ట్రంప్ విషయం లేదా ట్రంప్ జోక్యం, అమెరికా జోక్యం గురించి మోడీ మాట్లాడకపోవడం తప్పు కదా అని ఒకటి అంటున్నారు. రెండోది, పాకిస్తాను ఓటమికి సిద్ధంగా ఉండి గెలుపు వైపు భారతదేశం ఉంటున్నప్పుడు వాళ్ళు కాళ్ళ మీద పడ్డా, వాళ్ళు బతిమలాడుతున్నా మనం ఎందుకు ఆగాలి అనేది రెండోది. ఇది ప్రముఖ అనలిస్టులు, మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళ ప్రశ్న. మేధావులు చెప్పారండి, నేను అడుగుతున్నాను. అని నేను చూసిన మేధావులు ఎవరు చెప్పలేదు. ఐ హ్యావ్ స్పోకన్ టు మిలిటరీ ఎక్స్పర్ట్స్, సీనియర్ లెవెల్, లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో చూశాను, మేజర్ జనరల్స్ అందరు చెప్పింది యుద్ధం అంటే ఇదే, కరెక్ట్ ఆపారు టైంకి, ఇంకా ప్రొసీడ్ చేయక్కర్లేదు. అది కూడా పాస్, వీ హ్యావ్ నాట్ సెడ్ వార్, యుద్ధం ఆపరేషన్ సింధూర్ ఇస్ ఆన్ గోయింగ్ అని చెప్తున్నారు. రెండోది, మన్మోహన్ సింగ్ ఎప్పుడండి యుఎస్ ఎప్పుడు మన్మోహన్ సింగ్ మీద ప్రెషర్ పెట్టారండి చెప్పండి నాకు? ఎప్పుడు పెట్టలేదు. మన్మోహన్ సింగ్ అనే మనిషి ఒక డిసిషన్ కూడా తీసుకోలేరు ఆయన వితౌట్ సోనియా గాంధీస్ అప్రూవల్. అందరికి తెలుసు అది, మన అందరికి తెలుసు. న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ ప్రయారిటైజ్ చేస్తే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్, నరసింహరావు గవర్నమెంట్ కానీ దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ కానీ భయపడి విత్డ్రా చేసుకున్నారు న్యూక్లియర్ టెస్ట్. ఎందుకు భయపడ్డారు? సో చెప్పడానికి కథలు చెప్తారు చాలామంది. మీరు అడగండి, ప్రూఫ్ అడగండి. మన్మోహన్ సింగ్కి ట్రంప్ అప్పుడున్న యుఎస్ ప్రెసిడెంట్ చెప్తే పట్టించుకోవాలి. ఏ ఇన్సిడెంట్ మీద చేశారు చెప్పండి, ఎప్పుడు జరిగింది? యుఎస్ ఎప్పుడు ప్రెషర్ పెట్టారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ మీద? ఆయన ఏమైనా నిరాకరించినా నాకు ఒక్క ఇన్స్టెన్స్ ఇవ్వమని చెప్పండి, ఒక్కటి కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్, నరసింహరావు గారిని దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్స్, ఇద్దరు గవర్నమెంట్స్లో చాలా ప్రెషర్ పెట్టారు మన మీద, దట్ యూ షుడ్ నాట్ ఎక్స్ప్లోడ్ న్యూక్లియర్. వాజ్పేయి గారు వచ్చి చేశారు న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్, మీకు గుర్తుంటుంది పోఖ్రాన్లో. సో వీళ్ళు మాట్లాడడంలో అందరు మాట్లాడతారు, మేమేం పట్టించుకోలేదు. ట్రంప్ ఎక్కడన్నారండి దట్ ఐ ఇన్వాల్వ్డ్ అని ఎక్కడని చెప్పారా? ట్వీట్ చేశారు. దాని తర్వాత ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ఏం చెప్పారు? దట్ దేర్ వాజ్ నో సచ్ టాక్. ట్రంప్ హెస్ నాట్ స్పోకన్ టు మోదీ. ట్రంప్ మాట్లాడారు మోదీ గారితో, మళ్ళీ మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందంటే వాణిజ్యం నిలిపివేస్తామని బెదిరించారు. ఇవాళ ఏం చెప్పారు చూసారా? నేను అట్లేం చెప్పలేదు, వీ విల్ డూ ట్రేడ్ అన్నారు. సి దిస్ ఇస్ ఒక ట్రంప్కి ఉన్న హ్యాబిట్ అది. ఆయన అమెరికాలోనే ఇట్లాంటి పని చేస్తుంటారు, అక్కడ వాళ్ళకి నచ్చదు. ఒక గంట సేపు ఒక ట్వీట్ చేస్తారు, ఇంకో గంట సేపు ఇంకో ట్వీట్ చేస్తారు. సో ఈ వాళ్ళు చెప్తుందని నిజం కావాలని ఏం లేదు కదా. అమెరికా భారత్తో ట్రేడ్ చేయరా? వీఆర్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ వాళ్ళకి కావాలంటే, చైనా తర్వాత. కానీ పదే గ్రేట్ కంట్రీ అని పాకిస్తాన్ను కూడా ప్రొనౌన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడమని వెళ్ళి ఆపొచ్చా? వాళ్ళని చెప్పకూడదని చెప్పొచ్చా? ఆయనకి పాకిస్తాన్తో పని ఉంది. కానీ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నట్టు తెలుస్తుంటే కూడా అది. సిరియాని రికగ్నైజ్ చేశారండి నిన్న. అమెరికా ఇస్ రికగ్నైజ్ సిరియా. ఇప్పుడున్న సిరియన్ ప్రెసిడెంట్, సోకాల్ ప్రెసిడెంట్, ఒక సంవత్సరం ముందు అమెరికా లిస్ట్లో నంబర్ 1 టెర్రరిస్ట్ ఉండే. మారిపోయిందా సంవత్సరం లోపల? ఇది ఇంటర్నేషనల్ డిప్లొమసీ. యువర్ ఎనిమీస్ మై ఫ్రెండ్ అంటారు ఇంగ్లీష్లో. ఒక సంవత్సరం ముందు టాప్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్గా ఉన్న మనిషి ఇవాళ సిరియన్ ప్రెసిడెంట్. అండ్ అమెరికా నిన్న సౌదీ అరేబియాలో వీఆర్ రికగ్నైజింగ్ సిరియా అన్నారు. అప్పుడు పాకిస్తాన్ ఏంటండి? ఏం లేదు. పాకిస్తాన్ చిన్న పిల్లలాట అక్కడ. సిరియన్ టెర్రరిస్ట్ చూసి వీళ్ళు ఏం లేరు అసలు. సో అమెరికాకి ఏం కావాలంటే ఇంటర్నేషనల్ డిప్లొమసీలో వాళ్ళకి ఎక్కడి నుంచి అయినా బిజినెస్ వస్తే కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చేస్తుంటారు. పాకిస్తాన్ని వాళ్ళు ఎడవలేరు. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంది, అది గిట్ట ఇరాన్ చేతిలో పడితే అంతే సంగతి. ఆర్ నార్త్ కొరియా వాళ్ళు తీసుకెళ్ళిపోతే అంత ఇంకా పెద్ద ప్రాబ్లం. వర్స్ట్ కేస్ సినారియో తాలిబాన్ చేతిలో కానీ ఇక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతిలో పడితే అంతే, మళ్ళీ అయిపోయింది. అమెరికా ఒక పోలీస్ మ్యాన్ లాగా అక్కడ కూర్చుంటారు. పాకిస్తాన్ ఏం చెప్పారండి? పాకిస్తాన్ గ్రేట్ కంట్రీ అని చెప్పారు ఎక్కడైనా? చెప్పలేదు కదా. వీఆర్ సెన్సిబుల్, కామన్ సెన్స్ లీడర్స్, వి డిస్కస్ టుగెదర్. ఎవరు ఫోన్ చేశారండి? ఎవరికి ఫోన్ చేశారు? మార్కో రూబియో కాల్డ్ అప్ హూమ్ ఇన్ పాకిస్తాన్ ఫస్ట్. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేశారా? చేయలేదు. ఈ స్పోక్ టు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ దగ్గర ఫస్ట్. ఎందుకు? బికాస్ అక్కడ ఆర్మీ నడిపిస్తారని. షబాజ్ షరీఫ్తో అసలు మాట్లాడలేదు. తర్వాత 2 నిమిషాలు మాట్లాడుంటారు అన్నీ అయిపోయిన తర్వాత. ఇక్కడ మోదీ గారు ఫోన్ చేసినప్పుడు ఆర్మీ చీఫ్ ఫోన్ చేశారా, మోదీ గారికి చేశారా? మోదీ గారికి. మళ్ళీ తెలిసిపోతుంది కదా అక్కడ. సో ఈక్వేట్ ఎక్కడ చేయట్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినాక అన్నీ నిజం కావాలంటే మళ్ళీ అమెరికాలో ఇంకా అంతే సంగతి కదా.
రేపు ఇంకో ప్రెసిడెంట్ వస్తారు, ఇంకో మాట చెప్తారు. సో మనం ఈ బయట వాళ్ళ సర్టిఫికేట్ కోసం మనం ఎప్పుడు చాలా ఎంటపడతామండి. ఆస్కార్ అవార్డు వస్తేనే ఆస్కార్ అవార్డు, నేషనల్ అవార్డు వస్తే అవార్డు కాదు, గ్రామీ కావాలి. ఎందుకంటే వైట్ స్కిన్ వాడు ఇచ్చిండు. మనకి ఎప్పుడు ఒక ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కావాలి. మన దగ్గర ఉన్న సర్టిఫికేషన్ ఎప్పుడు పనికిరాదు. మోదీ గారు చెప్పింది మాట కాదు, ట్రంప్ చెప్పింది మాట. ట్రంప్ ఏదో వాగుతూనే ఉంటారు, అన్నీ నిజమేనా? అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్లో చేంజ్ చేస్తాడు. ఇవాళ నిన్న వెళ్ళి చెప్పాడు, నో వీ వాంట్ టు డూ ట్రేడ్ విత్ బోత్ ద నేషన్. పాకిస్తాన్ దగ్గర ఏం ట్రేడ్ ఉందండి? యునైటెడ్ స్టేట్స్ అని ఏం అమ్ముతారు యూఎస్కి చెప్పండి? ఒక టెర్రరిజము, ఓపీఎం కాకుండా వాళ్ళు ఇంకేం అమ్మలేరు. ఏం ట్రేడ్ చేస్తారు? భారతదేశంతో అది కాదు కదా. మన ఫార్మస్యూటికల్ అమ్ముతున్నాం అక్కడ, జెమ్జన్ జ్యువెలరీ అమ్ముతున్నాం మనం, మనది ఇంజనీరింగ్ గుడ్స్ అమ్ముతున్నాం మనం అక్కడ, ఆటోమొబైల్ కాంపోనెంట్ పార్ట్స్ అమ్ముతున్నాం. సో మన బిజినెస్ బాగానే ఉంది. $190 బిలియన్ బిజినెస్ ఉంది మనకి యూఎస్తో, తక్కువేం కాదు. సో ట్రేడ్ అనేది థ్రెట్ ఎక్కడ చేయలేదు. ఇట్ వాస్ క్లారిఫైడ్. నిన్న ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్ కూడా చెప్పారు, ఏం మాట్లాడారు, అసలు ఏం మాటలు జరగలేదు. వాళ్ళతోనే కదా మాట్లాడింది. సో దే నో వాట్ ఇట్ ఈస్. సో మన ప్రేక్షకులు కూడా, నాకు కూడా ఒకసారి చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తుంది. మన వాళ్ళు చాలా కిడిష్గా బిహేవ్ చేస్తారు. మోదీ గారు వెళ్ళి కొట్టి మనం గెలుస్తున్నామని ఎవరు చెప్పారండి? ఒక్క న్యూక్లియర్ బాంబు తెచ్చి ఇక్కడ పడితే 1,00,000 మంది చనిపోతే అప్పుడు మీ మూడంతా మారిపోయి మోదీ గారు పడతారు మీరు అందరు కలిసి. ఎట్లా పడ్డదండి న్యూక్లియర్ మిసైల్ ఇక్కడ వచ్చాయని? ఏం చేస్తారు? నేను ముందు కూడా చెప్పాను కదా, పిచ్చోన్ సీట్లో రాయిలాగా అయిపోతుంది. ఎక్కడ పడతారో ఎక్కడ తెలియదు పాకిస్తాన్ వైపు నుంచి. ఇది ప్రాబ్లం అనమాట. సో వీ షుడ్ బి మెచ్యూర్. మన ప్రాబ్లమ్ ఇస్ 95% మన ఇండియన్స్ ఆర్ నాట్ మెచ్యూర్ ఇనఫ్ టు టేక్ ఆన్ ఎ పవర్. ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోండి. వాళ్ళ సిటిజన్స్ చూడండి ఎట్లా బిహేవ్ చేస్తారు. 24,450 మందిని కోల్పోయారు వాళ్ళు సోల్జర్స్ ఇప్పుడు దాకా, 1948 నుంచి ఇప్పుడు దాకా. వాళ్ళు ఎప్పుడూ ఏడవట్లేదు దాని గురించి. మామూలు పోయారు వాళ్ళు చెప్పి నెతన్యాహుని క్వశ్చన్ చేయడం ఎవ్వరు చేయట్లేదు. 2 సంవత్సరాల కన్నా ఎక్కువైంది. ఇప్పుడు ఏమైనా ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా? నెతన్యాహు ఓకే, కొన్ని ప్రొటెస్ట్ అక్కడిక్కడ ఉంది, హాస్టేజెస్ని తీసుకురావాలని చెప్పాను. కానీ యాజ్ అ నేషన్ దే స్టాండ్ టుగెదర్. వాళ్ళ మెచ్యూరిటీ దాంట్లో. మన దగ్గర మెచ్యూరిటీ లేదు, ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు మన వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ అంటే ఏం తెలియదు, న్యూక్లియర్ ఫిసైల్ మెటీరియల్ అంటే తెలియదు, డెలివరీ సిస్టమ్స్ అంటే తెలియదు. మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ పర్ఫార్మ్ అడ్మైరబుల్లీ వెల్, చాలా బాగా పర్ఫామ్ చేశారు. జస్ట్ టెక్నాలజీ. నేను ఇవాళ కూడా ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టాను, ఆకాష్ తీర్ ఎట్లా పనిచేస్తుందని చెప్పి. మన వాళ్ళని అడగండి, ఆకాష్ తీర్ ఏంటంటే ఏం? ఆకాశ మిసైల్ ఉందంటారు, అక్కడేమో ఇంటర్సెప్టర్ అంటారు. దానికి ఎన్ని కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, వాట్ ఆర్ వి యూజింగ్ ఫర్ శాటిలైట్ గైడెన్స్, ఇస్రో రోల్ ఎక్కడ వస్తుంది, నెవాక్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం మనం, గ్రౌండ్ బేస్డ్ రాడార్స్కి దానికి కనెక్షన్ ఏంటి, ఇది ఏం తెలియదు. ఒట్టిగా ఆ స్టూడియోలో నడుస్తున్న డిబేట్లు చూసి ఆ మోదీ గారు ముందుకు విత్డ్రా చేసుకున్నారు. చేయకపోతే ఏం చేస్తారండి చెప్పండి? ఇంకో 2 సంవత్సరాలు నడిపిద్దామా, మన ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. బంగ్లాదేశ్ వార్ తర్వాత మనకి ఆల్మోస్ట్ 2 years రెసెషన్లో ఉన్నాం మనం. అంత ఖర్చు పెట్టినాం మనం ఆ వార్ మీద. అప్పుడు 10 పైసలు ట్యాక్స్ ఎక్కువ చేస్తే ఏడుస్తారు. పెట్రోల్ మీద $2 చేద్దామని చెప్పి మోదీ గారు ప్రపోజల్ పెట్టమని యుద్ధానికి కాస్ట్ హ్యాండిల్ చేయడానికి కాంట్రిబ్యూట్ ఏ రకంగా చేయడానికి సిద్ధంగా ఏం చేయరు. అప్పుడు అందరు ఏడుస్తారు, ఎందుకు యుద్ధం వద్దండి మోదీ గారు, ఎందుకు యుద్ధం అంటారు. సో మన ఆబ్జెక్టివ్ మీట్ అయిపోయింది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పాకిస్తాన్ని మీరు యూ కెనాట్ డిస్మిస్ ద గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్. వాళ్ళంట టర్కీ ఉన్నారు, వాళ్ళంట చైనా ఉన్నారు, యుఎస్ ఉన్నారు. మీరు ఏం చేయలేరు పాకిస్తాన్. లెట్ బి వెరీ క్లియర్. కానీ యాజ్ అ సెల్ఫిష్ నేషన్ మన యాటిట్యూడ్ ఏంటంటే వీ షుడ్ కీప్ పాకిస్తాన్ అండర్ కంట్రోల్. నువ్వు ఇక్కడ వస్తావంటే నువ్వు మా చంప మీద కొడితే తల కోసేస్తాం, అది పాలసీ మనది. ఇప్పుడు పాత దారి లేకుండే. గాంధీ గారు చెప్పారంటే ఈ చంప కొడితే ఈ చంప చూపించాలి. ఆ ఏజ్ పోయింది. ఇప్పుడు మోదీ గారు ఏజ్లో ఏంటంటే గర్మే గుస్కే మారింగే, సింపుల్ చూపించాం. అది కూడా ఒక్క టార్గెట్ కూడా మిస్ చేయకుండా మనం కొట్టాం వాళ్ళ టార్గెట్స్ని. ఫస్ట్ టార్గెట్స్ని కొట్టాం, 2 రోజుల తర్వాత వాళ్ళ రన్వే, వాళ్ళ ఎయిర్ ఫోర్స్, వాళ్ళ మిలిటరీ ఇన్స్టలేషన్, వాళ్ళ రాడర్ ఇన్స్టలేషన్, వాళ్ళ సో కాల్డ్ మిసైల్ కాన్ఫిగరేషన్ సిస్టమ్ అన్నిటి కొట్టాం మనం. ఇంకేం కావాలి? వాళ్ళని కాన్కర్ చేసుకొని మనం వెళ్ళి ఇస్లామాబాద్లో కూర్చోలేము. పాకిస్తాన్ ప్రజలు మనం తెలివి కొడతారు, వాళ్ళ నేషన్ అది. సార్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు నిన్న మోడీ గారి స్పీచ్ తర్వాత పాకిస్తాన్ నుంచి ఒక నోట్ రిలీజ్ అయింది. పహల్గామ్ దాడి మేము చేయలేదు, మోడీ గారి స్పీచ్ చాలా విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఉంది అన్నట్టుగా అక్కడి నుంచి ఒక నోట్ వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. తర్వాత అంతర్గతంగా ఆందోళనలు క్రియేట్ అయితే పాకిస్తాన్ పౌరులే వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారు అని. ఈ రెండిట్లలో నిజాలేంటి? దొంగ ఎప్పుడైనా దొంగతనం చేసి అని చెప్తారండి? పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి కొడితే ఆడు చెప్తారు. అప్పుడు పాకిస్తాన్ సంగతి కూడా అంతే. మేము చేసామని ఇప్పుడు రాసిస్తారా? ఫస్ట్ పుల్వామా చేయలేదన్నారు. జస్ట్ ఒక 4 రోజుల ముందు మేము ప్రెస్ కాన్ఫరెన్స్లో చూశారు. వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఔరంగజేబ్ ఏమన్నారు? పుల్వామా వాజ్ అ టాక్టికల్ బ్రిలియన్స్ అన్నారు.
పేల్గాం వాళ్ళు పాకిస్తాన్ ఈజ్ అ టెర్రరిస్ట్ స్టేట్, ఇట్స్ అ ఫెయిల్డ్ స్టేట్. అక్కడున్న ఆర్మీకి బతకాలంటే డబ్బులు కావాలంటే టెర్రరిజం నడిపేయాలంటే ఫండింగ్ కావాలి. ఇదంతా ఇంటర్ కనెక్టెడ్ ఇది. సో అదే నేను మా ప్రేక్షకుల ద్వారా చెప్పాలనుకుంటే, బీ మెచ్యూర్. లిమిటెడ్ ఆబ్జెక్టివ్ అయిపోయింది. లేదు నేను 5 సంవత్సరాల దాకా కొట్లాడుతా అంటే మనకి అన్నిటికీ ఎక్కువ ఖర్చులు అవుతాయి. విల్ హావ్ టు ఇంక్రీజ్ ద ప్రైసెస్ ఆఫ్ ఎవ్రీథింగ్. షార్టేజెస్ రాబోతుంది మళ్ళీ. యుద్ధం అంటే అది. సో మనం ఎక్కడి దాకా మన లిమిటెడ్ ఆబ్జెక్టివ్ ఉందో మీట్ అయిపోయాం. వార్నింగ్ ఉంది, నెక్స్ట్ టెర్రర్ అటాక్ జరగగానే మన యుద్ధం మళ్ళీ ప్రారంభమవుతుంది. ఓకే, మన వైపు నుంచి మనకు కూడా డ్యామేజ్ జరిగింది కదండి. మన అక్కడ చాలామంది ఇల్లు పోయింది అక్కడ జమ్మూ కాశ్మీర్లో బార్డర్లు అంతా. అది వీళ్ళు ఇక్కడ కూర్చొని రాస్తున్న వాళ్ళు కడతారా ఆ ఇల్లు కట్టిస్తారా? 10 పైసలు ఏమని చెప్పండి డొనేషన్, అప్పుడు మారిపోతుంది గేమ్ అంతా. సో వీ షుడ్ బి వెరీ మెచ్యూర్. యాజ్ అ మెచ్యూర్ నేషన్ యూ షుడ్ సే ఫైన్, వాట్ వాజ్ ద ఆబ్జెక్టివ్? పాకిస్తాన్ని కొట్టాలి. కొట్టాం. వాళ్ళని ఆక్రమించి మేము వెళ్ళి రేపు పాకిస్తాన్ లేదని చేస్తామా? అది మనతో కాదు. దే ఆర్ అ నేషన్. లోకంలో ఏ నేషన్ అలౌ చేయరు. యుక్రెయిన్ చూడండి, రష్యా చూడండి, డిఫెండ్ చేయడానికి చాలామంది వస్తారు. టర్కీ హెల్ప్ చేస్తున్నారు. టర్కీ ప్రొడ్యూసెస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ మిసైల్స్ ఇన్ ద వరల్డ్ అండ్ ఈవెన్ డ్రోన్స్ ఎక్కువ మంది దాంట్లో. ఏం చేస్తారు రేపు? టర్కీ మేము అఫీషియల్గా బ్యాక్ అజర్బైజాన్ చెప్పారు వీఆర్ సపోర్టింగ్ పాకిస్తాన్. టర్కీ చెప్పారు, చైనా చెప్పారు. ఏం చేస్తారు? చైనాని మీరు ఇగ్నోర్ చేస్తారు? చేయలేరు. ఇటువైపు నుంచి అటాక్ స్టార్ట్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? మన ఆర్మీ మొత్తం ఇక్కడ పెట్టుకున్నాం, మనం సడన్గా అక్కడ తిప్పాల్సి వస్తుంది. అప్పుడు పాకిస్తాన్ ఇక్కడి నుంచి కొడతారు. పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేసాం మనం, దట్ ఈస్ గుడ్ ఇనఫ్. వాళ్ళ సిస్టమ్స్ పనిచేయలేదు అది కూడా చూపించాం. వాళ్ళ మిసైల్స్ పనిచేయలేదు, డ్రోన్స్ పనిచేయలేదు, కరెక్ట్. కానీ రేపు వాళ్ళు కొత్త సిస్టమ్ తీసుకురాలని చెప్పలేము. ఇప్పుడు ఆల్రెడీ టర్కిష్ వాళ్ళ ఆఫీసర్స్, మిలిటరీ ఆఫీసర్స్ పాకిస్తాన్లో ఉన్నారు. చైనా నుంచి వచ్చారు. వాళ్ళు కాన్ఫిగర్ చేసిన ఎయిర్ సిస్టమ్, డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు పనిచేయట్లేదని చూస్తే మనం చాలా మటుకు ఏఐ వాడాం దాంట్లో. వాళ్ళు రీకాన్ఫిగర్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే నెక్స్ట్ టైం మనం అటాక్ చేసినప్పుడు ఇంత సక్సెస్ఫుల్గా ఉండదు. మనం ఇప్పుడు ఈసారి చేసింది వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు ఏమేమి చేసాము దానికోసం ప్రెస్ బ్రీఫింగ్లో కూడా చూడండి, ఎక్కడ మనం బ్రహ్మోస్ లాంచ్ చేసామో, ఆకాష్ యూజ్ చేసామో ఎక్కడ చెప్పట్లేదు. ఆకాష్ మళ్ళీ కూడా చెప్పాను, కానీ బ్రహ్మోస్ గురించి అస్సలు మాట్లాడలేదు. రెండో ప్రశ్న మీరు అడిగిన దానికి, పాకిస్తాన్లో తిరుగుబాటు ఉండదండి. దే వర్ క్రియేటెడ్ యాజ్ అ ముస్లిం నేషన్. సింపుల్ 2 నేషన్ థియరీలో వాళ్ళు ముస్లిం నేషన్. వాళ్ళకి మనతో అసలు పడదు. వాళ్ళ ఆర్మీ చీఫే చెప్పారు కదా, యు ఆర్ డిఫరెంట్, వీఆర్ డిఫరెంట్, ఈవెన్ ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ డిఫరెంట్. మాతో ఇండియన్ ముస్లిమ్స్ సంబంధం లేదంటున్నారు వాళ్ళు. తో వాళ్ళకి రిలీజియన్ బేస్డ్ కంట్రీ తయారు చేశారు వాళ్ళు అట్లనే ఉండిపోతారు. ఇట్స్ అ ఫెయిల్డ్ స్టేట్. బ్యాంక్ కరప్ట్ అయిపోయారు, రోడ్డు మీద అడుక్కొని తింటున్నారు, కానీ వాళ్ళకి ఈగో ఉంటుంది. దానికోసం జుల్ఫికార్ అలీ భుట్టో ఫేమస్ స్టేట్మెంట్ ఇచ్చారు, వీ విల్ ఈట్ గ్రాస్, గడ్డి తింటాం కానీ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తామన్నారు. చేశారు వాళ్ళు, గడ్డి తిన్నారు వాళ్ళు, కానీ చేశారు. అది మన తప్పు. అది చేయనిచ్చింది. అప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పారు మేము వచ్చి మొత్తం కొట్టి ఫినిష్ చేసేస్తాం, కానీ అప్పుడున్న గవర్నమెంట్ గట్స్ లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్కి దానికోసం. సో మనకి ఒక ఫేజ్ ఉంటుంది వార్. ఎప్పుడు కంటిన్యూస్గా ఉండదు. మనం ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి అది. రష్యా యుక్రెయిన్ వార్ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇంత పవర్ఫుల్ కంట్రీస్ ఉండి, ఇంత పవర్ఫుల్ బ్యాకింగ్ ఉండి కూడా ఇవాళ దాకా వార్ రెజల్యూషన్ కావట్లేదు. రష్యా అంటున్నారు మేమేం చేస్తాం, ఒకసారి అంటారు యుక్రెయిన్ అంటారు మేము సీజ్ ఫైర్ అంటాం, కానీ ఏం జరగట్లేదు. ట్రంప్కి మెయిన్ ఏంటంటే నోబెల్ పీస్ ప్రైజ్ రావబోతుంది నామినేషన్. ఆయనకు ఒక నామినేషన్ కావాలి. దాంట్లో నేను చూడండి భారతదేశానికి పాకిస్తాన్కి సీజ్ ఫైర్ చేయించాము. మనం మీరు చూసుంటారు ప్యాలెస్టైన్ అండ్ ఇజ్రాయెల్ మన నడిమిట్లో అప్పుడు వెన్ బిల్ క్లింటన్ వాజ్ దేర్, ఐ థింక్ బిల్ క్లింటన్ గారు. దట్ టైం వీళ్ళు ఏం చేశారు, ఒక ఒప్పందం చేసుకున్నారు, నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చేస్తుంది అందరికీ. ఐ మే బీ రాంగ్ అబౌట్ అమెరికన్ ప్రెసిడెంట్, కానీ ఎవరు నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు. చూడండి అప్పుడు ఎందుకంటే వీళ్ళకి అందరికీ ఒక ఇంటర్నేషనల్ ప్రైజ్ కావాలి ఒకటి. చూడండి అక్కడ రష్యా యుక్రెయిన్ నడిమిట్లో మేము మళ్ళీ సీజ్ ఫైర్ చేయించాము. ఇజ్రాయెల్ గాజాతో సీజ్ ఫైర్ చేపిస్తున్నాము. హూతీలతో మేము సీజ్ ఫైర్ చేసుకున్నామని యుఎస్ చెప్తున్నారు. ఆలోచించండి, హూతీస్ టెర్రరిస్ట్, వాళ్ళతో సీజ్ ఫైర్ చేసుకున్నారంట మొన్న. సో అక్కడే మీకు తెలిసిపోతుంది ట్రంప్ ఆయనకి ఏంటంటే ఆయనకి పబ్లిసిటీ కావాలి, వాళ్ళ దేశం కోసం ట్రేడ్ కావాలి, ఎవరితోనైనా ట్రేడ్ చేసుకుంటారు. చైనాతో ఇంత పెద్ద గొడవ పెట్టిన తర్వాత ఇప్పుడు అంటున్నారు చైనాతో కూడా మా సార్ట్అవుట్ అయిపోయింది అన్నారు. చైనాని బ్యాక్ వాళ్ళు చేసిన అందరూ పిచ్చోలు అయిపోయారు ఇప్పుడు. అది ప్రాబ్లం అనమాట. సో లెట్ us బి వెరీ క్లియర్, మెచ్యూర్గా ఉండి మోదీ గారు చేసింది ఏం తప్పులేదు. మనకి ఎక్కువ లాస్ లేకుండా మనం బయటపడ్డాం. ఇంకా మనం ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాం, నెక్స్ట్ అటాక్ వస్తే ఇట్ విల్ బి వన్ అండ్ ఆల్ టు ద ఎండ్, ఫైట్ టు ద ఫినిష్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.